జోగి రమేష్ అరెస్ట్ని వ్యతిరేకిస్తున్నారు చాలామంది. ఇది అక్రమ అరెస్టుగా చెప్తూ ఉన్న పరిస్థితి. అలాగే దేవినేని అవినాష్ కూడా ఈ అరెస్టుపై స్పందించారు. ఆయనతో పాటు మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తున్న తాజా సమాచారాన్ని చూద్దాం. నకిలీ మద్యం కేసులో మొట్టమొదటి నుంచి ఇటువైపు చూసినా సరే టీడీపీ నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. అది తంబాలపల్లి నుంచి మొదలుపెట్టుకుని ఇబ్రహీంపట్నం వరకు పూర్తిగా ఇలాంటి తరుణంలో కూటమి ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతుంది. పూర్తిగా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేసుకుని, మరీ ముఖ్యంగా మాజీ మంత్రి జోగి రమేష్ను టార్గెట్ చేసుకుని ఒక అబద్ధపు సాక్ష్యాలను సృష్టించి ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న టీడీపీ నాయకుడు జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అరెస్ట్ చేశామంటూ కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి వద్దకు భారీగా పోలీసులు మోహరించి అతను ప్రస్తుతం ఇక్కడ ఎక్సైజ్ కార్యాలయం తీసుకున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం మనతో పాటు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు ఉన్నారు. సార్, ఈ అరెస్ట్ని మొట్టమొదటి చూస్తున్నారు, ఎందుకంటే అరెస్ట్ అయ్యే క్రమంలో కూడా మీరు ఫాలో అవుతూనే వచ్చారు. అసలు ఏం చెప్తున్నారు పోలీసు అధికారులు కావచ్చు, లేకపోతే ఈ అరెస్ట్ని ఏ విధంగా చూడొచ్చు? అసలు మనం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యం, నకిలీ మద్యం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తంబలపల్లి కాన్స్టిట్యున్సీ పోటీ చేసిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రం అంతా గారు ఊళ్ళని పంచుకొని నకిలీ మద్యం చేస్తుంటే దాన్ని ఈరోజు ఇబ్రహీంపట్నంలో జరిగే నకిలీ మద్యం సరఫరాని జోగి రమేష్ గారు బయట పెట్టారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గారు రాజకీయాలు చేసినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ తుఫాన్ నేపథ్యంలో విఫలమైంది. అదేవిధంగా నిన్న శ్రీకాకుళం జిల్లా పలాసలో ఏదైతే కాశీబుగ్గపట్నం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జరిగిన తొక్కిసలాట్ని ఏదో రకంగా డైవర్షన్ చేయాలని చెప్పని ఈరోజు అక్రమంగా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. గత 15 రోజులు, నెల రోజుల నుంచి గారా అన్యాయంగా జనార్దన్ రావు అనే వ్యక్తితో జోగి రమేష్ గారి పేరు చెప్పించి కావాలని చెప్పని డైవర్షన్ చేసి ఆయన్ని ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అండగా ఉంటున్నారు. ఒక బీసీ నాయకుడిగా బీసీ గలం ఇప్పుతున్నారని చెప్పని జోగి రమేష్ గారు ఇది చేస్తుంటే ఆయన ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పని తప్పుడు కేసు ఈరోజు జోగి రమేష్ గారి మీద పెట్టారు. అదేవిధంగా ఆయన నార్కో టెస్ట్కి నేను సిద్ధంగా ఉందని చెప్పి అన్నారు. కుటుంబ సమేతంగా కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేయలేదు ఈ విషయంలో అని చెప్పని నిజాయితీగా జోగి రమేష్ గారు మాట్లాడితే ఈరోజు ఒక్కరిగారు స్పందించకుండా ఈరోజు ఉదయాన్నే వచ్చి ఆయన చెప్పారు కదా ఎప్పుడు రమ్మంటే నేను అప్పుడు వస్తాను విచారంకి అని చెప్పని, అయినా బలవంతంగా ఉదయం 6ంటికి ఇంటికి వెళ్ళి తలుపులు తాళాలు పగలగొట్టి గోడలు దూకి ఆ విధంగా ఒక మాజీ మంత్రి బీసీ నాయకుడి ఇంట్లోకి పోలీసులు చొరబడి దొంగల్లాగా వెళ్ళి జోగి రమేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము అందరం గారు తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా మా లీగల్ సెల్ కానివ్వండి, మా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ గారి కుటుంబానికి అండగా ఉంటున్నారు. ఏదైతే ఈ తప్పుడు కేసు ఉందో తప్పకుండా లీగల్గా పోరాటం చేసి ఈ కేసు నుంచి జోగి రమేష్ గారు నిజాయితీగా బయటకు వస్తుందో జరుగుతుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దన్ రావు ఒక దొంగ అని పోలీసులే ధృవీకరించారు. ఏంటి, నకిలీ మద్యాన్ని తయారు చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఒక దొంగ సాక్ష్యం చెప్పిన వ్యక్తిని ఆధారంగా తీసుకొని ఈ అరెస్ట్ను చేయడం పట్ల ఏ విధంగా చూడాల్సి? రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో 18 నెలల నుంచి గారా రెడ్ బుక్ రాజ్యాంగం దొంగల చేత ఎవరైతే దోపిడీలు చేస్తారో వాళ్ళ చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు చెప్పిస్తాం, దాన్ని వాళ్ళు మళ్ళీ అరెస్ట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. నిజంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే మేమందరం గారా సిబిఐ ఎంక్వైరీ ఏమన్నాం. సిబిఐ ఎంక్వైరీ అయింది, మీ సిట్ కాదు, మీ మనుషుల్ని మీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న పోలీసుల్ని సిట్ ఏర్పాటు చేస్తాం కాదు. దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఆ ఎంక్వైరీలో ఎవరు నిజాయితీ ఏంటో, ఎవరు నకిలీ మద్యం కల్తీ మద్యం తయారు చేశారో దాని వెనకమాల ఉన్న పెద్ద తలకాయలు ఎవరైతే పెద్ద బాబు చిన్నబాబు అందరు బాబులందరూ గారు బయటకు వస్తారని ఈ సందర్భంగా చెప్పుతున్నాం. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం కూడా అరెస్ట్ అవుతున్న క్రమంలో మాజీ మంత్రి జోగి రమేష్ గారు మాట్లాడుతూ కూడా ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ కోసమే నన్ను ఇప్పుడు అక్రమ అరెస్ట్ చేస్తున్నానని చెప్పారు. అంటే పూర్తిగా మొదటి నుంచి చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా డైవర్షన్ కనిపిస్తుంది. ప్రతి ఒక్కటి గారా ప్రభుత్వం ఎప్పుడు ఇబ్బందుల్లోకి వచ్చినా, ఎప్పుడు ఇబ్బంది పడినా, తుఫాన్లో ఇబ్బంది పడింది, వరదల్లో ఇబ్బంది పడింది, నిన్న తొక్కిసలాట్లో ఇబ్బంది పడింది, వాళ్ళ మీద చెడ్డ పేరు, వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఒక డైవర్షన్ పాలిటిక్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తే ఏదో డైవర్షన్ అయిపోతుందని చెప్పని వాళ్ళు ఊహించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ప్రజానికి ఆలోచిస్తున్నారు. ఈ విషయంలో అయితే ప్రతి ఒక్కరి గారు జోగి రమేష్ గారిని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, అన్యాయంగా కేసులో పెట్టారని చెప్పని ప్రతి ఒక్కరి గారు
ఈ జనాలందరూ గారు అనుకోవటం గారు జరుగుతుంది. ఈ డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళ చేతగానితనం పరిపాలన చేతగాక ఇలాంటి రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్లోని ఇలాంటి పనులన్నీ గారు చేస్తాం గారు జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు ఈ కేసులో తంబాలపల్లి టీడీపీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో జయచంద్రారెడ్డిని ఇప్పటి వరకు వీరు విచారణ జరపని పరిస్థితి నెలకొంది, అరెస్ట్ కూడా చేయలేదు. కానీ ఎటువంటి సంబంధం లేని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేసుకుని ఇటువంటి అక్రమ అరెస్టులు పాల్పడుతున్నారు కదా, అసలు జయచంద్రారెడ్డి పాత్ర ఎందుకు వీరు ఎంక్వైరీ చేయట్లేదు అనుకుంటున్నారు? జయచంద్రారెడ్డిని కనుక పట్టుకుంటే వెనకమాల తెలుగుదేశం పార్టీ పెద్ద తలకాయలు అందరు గారు బయటకు వస్తారు. అసలు చేసిన వ్యక్తి తన అఫిడవిట్లో నాకు ఇలా మద్యం వ్యాపారం అని చెప్పిన వ్యక్తి, దొరికిన వ్యక్తి, ఇంకో పక్క జనార్దన్ రెడ్ కార్పెట్ వేసి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళని భయపెట్టి తప్పుడు సాక్ష్యం ఇప్పిస్తారు. ఇంకో పక్క జయచంద్రారెడ్డిని ఎక్కడో దాసి ఎక్కడ ఉన్నారో తెలియదు, అతను తీసుకొచ్చి విచారించాలని చెప్పిన ఆలోచన లేదు. కానీ ఎవరైతే ఇబ్రహీంపట్నంలో ధైర్యంగా దమ్ముగా వెళ్ళి ఇదిగోని నకిలీ మద్యం ఇక్కడ తయారవుతుందని చెప్పిన జోగి రమేష్ గారు మీరు ఈరోజు ఈ విధమైన కార్యక్రమం చేస్తున్నారు. అంటే పూర్తిగా ఇటువంటి అక్రమ అరెస్టులు ఎన్నటికీ కుటుంబ ప్రభుత్వం ఆపే దాఖలాలు కనిపించట్లేదు. దాన్ని మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా లీగల్ సెల్ అన్ని విధాలుగా పోరాటం చేస్తుంది, అన్ని విధాలుగా ముందుకు వెళ్తుంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి ఎవరు గారు భయపడరు. ఇలాంటి అక్రమ కేసులు అక్రమ అరెస్టులు ఎన్ని చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రజల పక్షాన మేము అందరం గారు పోరాటం చేస్తాం. కూటమి నాయకులు ఒక చేసే కార్యక్రమాలు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అన్ని గారు ఈరోజు మేము ప్రజల ముందు పెట్టే బాధ్యత తీసుకుంటాం. పూర్తిగా నకిలీ మద్యం కేసులో టీడీపీ నాయకులను తప్పించేందుకు అందులో ప్రధాన పాత్ర పోషించిన జయచంద్రారెడ్డి పాత్ర చాలా వరకు ఉందని, ఇప్పటి వరకు పోలీసులు అతను విచారించినట్లయితే మరికొంతమంది టీడీపీ నాయకుల పేర్లు బయటకు వస్తాయని, ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ దిగి మాజీ మంత్రి జోగి రమేష్ని అక్రమ అరెస్ట్ చేస్తారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విడుదల వంశీతో నరేష్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. చంద్రబాబు నాయుడు పిచ్చికి పరాకాష్ట. గత 20 రోజులుగా చెప్తా ఉన్నాను, అక్రమంగా చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కట్టాడని. రాష్ట్ర ప్రజలకు మరొకసారి చెప్తా ఉన్నాను, ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను, కనకదుర్గ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లాను, ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు. చంద్రబాబు నాయుడు దుర్మార్గానికి ఇది పరాకాష్ట. ఒక పక్కన కాశీబుగ్గలో భక్తులందరూ అన్నా, ఒక పక్కన